ఏ విధంగా? హైడ్రాలో 2 ఉన్నాయి. కేసీఆర్ గారికేమో అణువణువు తెలుసు. చెరువుల గురించి వీటన్నిటి గురించి. రేవంత్ రెడ్డికి ఏమీ తెలవదు. దీనివల్ల ఏమైందంటే రంగనాథ్ గారేమో ఈ ఫీల్డ్‌లో కొత్తగొచ్చారు. ఈ ఆంధ్రలో ఉన్న చెరువుల పరిస్థితి, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి వేరు. హైదరాబాద్ స్టేట్‌లో ఉన్న చెరువుల పరిస్థితి వేరు. ఈ బేసిక్ విషయాన్ని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే దేశమంతా చెరువులు ప్రభుత్వ ఆస్తి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏం చేశారంటే ఈ చెరువులు, కొండలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్నారు. బట్ ఇక్కడ పరిపాలించింది మహారాజులు కదా! అసఫ్‌జాహీ వంశం, నిజాం రాజులు, అంతకుముందు కుతుబ్ షాహీలు, మొఘలాయిలు. ఇక్కడ చెరువులకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఇవి అన్ని ప్రైవేట్ ఆస్తులు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఇటు ఈస్ట్ హైదరాబాద్‌లో మన ఎల్బీ నగర్ దాటిన తర్వాత సాహెబ్ నగర్ అని, మన్సూరాబాద్ అని ఇవన్నీ ఉంటాయి. అవును. ఒకరోజు నిజాంకి పంటి నొప్పి వస్తే ఎవరైనా ఆయన వైద్యులు ఎవరు కూడా సక్సెస్ కాలేకపోయారు ఆ నొప్పిని తగ్గించడంలో. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని పిలిపించారు అక్కడి నుంచి. ఆయన వచ్చి ఏం చేశాడో ఏమో ఆ నొప్పి తగ్గిపోయింది. ఆయన బాగా సంతోషంతోని ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ ఉంటావంటే ఆయన ఆ ప్రాంతంలో ఉంటా అని చెప్పాడు. ఇదంతా నీదే పో అని చెప్పేసి ఫర్మాన్ ఇష్యూ చేశాడు. ఇప్పుడు గంగా థియేటర్ ఉంది కదా అక్కడ సరూనగర్‌లో. శ్రీనివాస్ గారని వాళ్ళ ఫాదర్. అయితే ఆ ఊర్లు ఓ 10, 12 ఊర్లు ఇచ్చుంటాడు దాదాపు ఆ ఏరియాలో. అందులో చెరువులున్నాయి, అందులో కొండలున్నాయి, గుట్టలున్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఫర్మానా ద్వారా ఆస్తి మార్పిడి జరిగిందో, పట్టా ఇచ్చాడో, ఇంకా వాళ్ళు పట్టేదారులు అవుతారు అక్కడ చెరువులకు. మొత్తం తెలంగాణ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆయన సొంత ఆస్తులు కూడా కొన్ని లక్షల ఎకరాలు ఉండేది. తర్వాత ఆయన వదిలిపెట్టిపోయిన తర్వాత అంటే రాష్ట్రం ఎప్పుడైతే భారత యూనియన్‌లో విలీనమైందో పోలీస్ యాక్షన్ తర్వాత, అప్పుడు ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు కేంద్ర ప్రభుత్వంతోని. సర్ఫేకాస్ ఆస్తులన్నీ కూడా ఏందంటే కొన్ని అమ్మిన వాటికి పర్మిషన్లు ఇచ్చారు. 33,000 ఎకరాలు కంచె, ఇప్పుడు కంచె గచ్చిబౌలి ఇవన్నీ కూడా ఏందంటే నిజాంకే ఉండేటట్టు. తర్వాత ఇక్కడ లోకల్ చట్టాల ప్రకారంగా ఆయన బదిలీ చేసిన భూములను ఇక్కడ రూల్స్ ప్రకారంగా అది ఎవరిదైతే వాళ్ళకి ఇవ్వాలి అని అన్నారు.